కన్నీళ్లు, ఒక వృక్షం మనసులోని బాధ. నేను ఓ పాత తోటలో పెరిగిన పెద్ద వృక్షం. ఒకప్పుడు నా కింద ఆడుకునే పిల్లల అరవాలు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. నా కొమ్మల మీద ఎక్కి ఊగుతూ నవ్విన ఆ 90ల పిల్లల సంతోషం నాకెంతో ఆనందంగా అనిపించేది. వేసవి దుప్పటిగా నా నీడలో కూర్చొని పిల్లలు గిల్లి, చాకలి బండ్లాట, కబడ్డీ ఆడేవారు. అప్పట్లో పాఠశాలల వద్ద ఎన్నో చెట్లు ఉండేవి, పిల్లలు వాటిని ఆలింగనం చేసుకుని ముద్దుగా పెంచుకునేవారు. కాని ఇప్పుడు, పిల్లలు బయటకు రారనే పరిస్థితి. నా చుట్టూ ఉన్న నా స్నేహితులైన చెట్లను కోసేశారు. ఇప్పుడు పిల్లలు ఆడేది గదుల్లోనే, మొబైల్ స్క్రీన్లతోనే. నా నీడలో అలా తిరుగుతూ ఆనందంగా గడిపే వాళ్ళెవ్వరూ లేరు. నా కొమ్మలు ఖాళీగా ఊగుతూ ఊహల్లోనే ఆ మధురమైన రోజులను తలుచుకుంటున్నాను. నాకు ఓ సందేశం చెప్పాలని ఉంది. పిల్లలు తిరిగి ప్రకృతిని ప్రేమించాలి. పక్షులతో, చెట్లతో మిత్రత్వం చేయాలి. బయట ఆడుతూ, గాలి తగిలే వెన్నెలను ఆస్వాదిస్తూ పిల్లలు పెరగాలి. అప్పుడే మేము ఆనందంగా ఉంటాం, మీరు ఆనందంగా ఉంటారు. ఈ వృద్ధ వృక్షం మనసులోని మాట, ప్రకృతిని ప్రేమించండి, పరిరక్షించండి.